పూర్వకాలంలో ఆపరేషన్లు చేయాలంటే కొంతమంది వ్యక్తులు పట్టుకొని ఆ రోగిని వైద్యం చేయడానికి కత్తులతో కోసేవారు. అంత దారుణంగా ఉండేది. ఆ టైంలో కొందరు ప్రాణాలు కోల్పోయేవారు. అటువంటి పరిస్థితుల్లో ఎలాగా అని ఆలోచన చేస్తున్నప్పుడు జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త 1811 సంవత్సరంలో జన్మించి జూన్ 7వ తారీఖున స్కాట్లాండ్ దేశంలో జన్మిస్తే జేమ్స్ సింప్సన్ గారు ఆలోచన చేశారు, ఇదేమిటి మనుషులకు ఇలాగైతే వైద్యం సరిగా అందకపోతే చనిపోతారు, మానవాళి ఏమైపోతుందని ఆలోచన చేసి ఒక రోజున బైబిల్ చదువుతున్నారట. ఆ చదువుతున్నప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలోంచి ఒక దాన్ని తీసి ఇదంతా కార్యక్రమం చదివినప్పుడు ఓహో, అయితే మనిషికి వైద్యం చేయాలి, ఆపరేషన్ చేయాలంటే మత్తు అవసరం అని చెప్పి ఆ సైంటిస్టు ఓ చక్కని మత్తు పదార్థాన్ని కనిపెట్టారు. అదే క్లోరోఫామ్. దాని నుంచి ఈ రోజున మత్తును మనుషులకు అందించి వైద్యం చాలా సులభతరమైంది. ఈ కార్యక్రమం చేసింది 1847లో జరిగింది.